ఈ పునరుత్థానపు ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. గడిచిన వారమంతా దేవుడు మన సంఘాన్ని సురక్షితంగా కాపాడి నడిపించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లేమల్లె దయాక్షేత్రంలో బైబిల్ సెమినార్ జరుగుతూ ఉంది. గత వారములో అక్కడ డ్యూటీలో ఉండటానికి దేవుడు నాకు కృప చూపారు. బైబిల్ సెమినార్ సెప్టెంబర్ 12వ తేదీ వరకు జరుగుతూ ఉంది. ఆ బైబిల్ సెమినార్ అయిన తర్వాత ఎవరైనా సేవకి రావాలనుకున్నప్పుడు వాళ్ళని సేవకు తీసుకుంటారు. కోత విస్తారముగా ఉన్నది. దేవుడు మన మినిస్ట్రీకి పనివారిని దయచేయనట్లుగా అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన హోసన్న మినిస్ట్రీ పరిచర్యని నలుదిశల దేవుడు విస్తరింపచేసి ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు సేవకులుగా మమ్మల్ని మినిస్ట్రీ గురించి మీరు నిత్యము ప్రార్థన చేయండి. సంఘముగా మీరు ప్రార్థన చేస్తేనే మేము ఆరోగ్యకరంగా సేవ చేయటానికి, ఎలాంటి సమస్యలు ఇబ్బందులకు గురి కాకుండా సేవ చేయటానికి అవకాశం ఉంటుంది. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘానికి ఒక నియమం ఉంది. అదేంటంటే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు మా కొరకు ప్రార్థన చేస్తారు. ఈ నియమాన్ని పాటించినప్పుడు ఎటువంటి సమస్యలు కలగకుండా మనం సంఘములో ఆశీర్వాదకరంగా కొనసాగటానికి దేవుడు మనందరికీ కృప సమృద్ధిగా దయచేయుదురుగాక. కాబట్టి హోసన్న మినిస్ట్రీస్ కొరకై, సేవకుల కొరకై ప్రతి నిత్యము ప్రార్థన చేయండి. ఒకవైపు అభివృద్ధి పరచబడుతూ ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు, పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పోరాటాలన్నీ జయించాలి అని అంటే ప్రేయర్ సపోర్ట్ చాలా అవసరం. ప్రార్థన ద్వారానే మనం ప్రతి సమస్యను ఎదుర్కోగలం. కాబట్టి నిత్యము మీరు ప్రార్థన చేయండి. మేము కూడా సంఘముగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన సంఘాన్ని తన మహిమగల రాకడకై సిద్ధపరచుదురుగాక. ఈ వారంలో విజిటింగ్ పరిచర్య ఉంటుంది. గురువారం బైబిల్ స్టడీ జరుగుతుంది. ఎవరికైనా ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయాలంటే చెప్పండి. కఠినమైన సమస్యలకి పరిష్కారం ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు జరిగిస్తాడు. కనుక మన సంఘాన్ని ఇహపర సంబంధమైనటువంటి మేళ్ల చేత దేవుడే తృప్తిపరిచి ఆశీర్వదించుదురుగాక. బైబిల్ గ్రంథములో పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యములో, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి అని పేతురు తన పత్రికల్లో రాస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీకు తెలియపరచబోయే ప్రసంగ అంశం ఏంటి అని అంటే, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనే మాట మీద నేను మీకు ప్రసంగాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఆనాడు పేతురు ఇంకా చాలామంది అపోస్తలులు దేవుని యొక్క సువార్త ప్రకటించి, ఆ సువార్తను విన్న వాళ్ళందరూ కూడా సంఘములో చేర్చబడి దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నప్పుడు వారికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైన ఉపదేశాన్ని, మాటల్ని దేవుడు వారికి సేవకుల ద్వారా అందిస్తూ ఉండేవాడు. దేవుని సేవకుల ద్వారా చెప్పబడుతూ ఉన్న ఉపదేశం, మాటలు దేవుని ప్రజల జీవితాలలో అవి క్రియ జరిగించి సంఘస్థులందరూ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పరచబడుతూ వచ్చారు. మరి పాత నిబంధన కాలంలోనూ క్రొత్త నిబంధన కాలంలోనూ దేవుని ప్రజలైన వాళ్ళు జాగ్రత్తగా ఉండటానికి దేవుడు తన సేవకుల ద్వారా చెప్పిన మాటలను బట్టియే నడుచుకొని జాగ్రత్త పడేవాళ్ళు. సంఘాలు స్థాపించబడ్డప్పుడు
సంఘములో ఎవరు ఎలా నడుచుకోవాలి, ఎవరు ఎలా ప్రవర్తించాలి అని ఆయా సమయాలలో కొన్ని జాగ్రత్తలు అపోస్తలులు సంఘాలకి తెలియచేసేవాడు. జాగ్రత్త పడాలి అనే మాటని మనం ఆలోచించినప్పుడు చాలా చోట్ల జాగ్రత్త పడవలసిన అవసరతలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే అపాయాలు, ఇబ్బందులు, సమస్యలు, మరణాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట జాగ్రత్తగా ఉండవలసిన అవసరత మనకు అవసరం. భౌతికంగా మనం ఆలోచించినట్లయితే ఏదైనా ఒక ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లు కానీ ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళరండి అని అంటారు. లిఫ్ట్ ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళరండి అని అంటారు. అంటే ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించినప్పుడు ఆ అపాయాల నుంచి తప్పించబడుతూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలో, ప్రయాణాల్లో జాగ్రత్త, పనులు చేస్తున్న సమయంలో కూడా జాగ్రత్త, బిజినెస్ వ్యాపారాలు చేస్తున్న సమయంలో జాగ్రత్త, చేతి పనులు, పొలం పనులు చేస్తున్న సమయంలో కూడా జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్ళాలి. సడన్గా పాములు, తేళ్ళు కూడా వస్తాయి. అవి చూసుకొని జాగ్రత్తగా పని చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కనుక ప్రతి కోణంలో, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళరండి, జాగ్రత్తగా పని చేసుకోండి అని. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా పేతురు సంఘానికి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైన వాళ్ళు ఆనాడు రక్షించబడి బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చి దైవికమైన భక్తులు ఎదుగుతూ ఉన్నప్పుడు వారితో ఈ మాటలు తెలియచేస్తాడు. భౌతికంగా జాగ్రత్త పడవలసిన విషయాలు ఉన్నాయి, ఆత్మీయంగా జాగ్రత్త పడవలసిన విషయాలు కూడా ఉన్నాయి. ఆత్మీయంగా జాగ్రత్త పడవలసిన విషయాలు అన్నప్పుడు సంఘానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగిలో వ్రాయబడి ఉన్నది, మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, మీ ప్రవర్తనలు జాగ్రత్తగా ఉండాలి అని. ఈ చర్చ్ యాక్టివిటీస్లో సంఘానికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు పాటించవలసిన అవసరతలు ఉన్నాయి. ఈ మధ్య కొన్ని చోట్ల మీరు గమనించే ఉంటారు, సంఘానికి వచ్చేటప్పుడు కూడా ఎవరు సెల్ ఫోన్ మాట్లాడకూడదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని, అనవసరమైన మాటలు మాట్లాడవద్దు అని. ఇలా జాగ్రత్తలు బయట ఉన్నాయి, సంఘంలో కూడా జాగ్రత్త పడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మరి సంఘంలో దేవుని ప్రజలైన మనము అనేక విషయాలలో జాగ్రత్త పడవలసిన అవసరత ఉంది. దేవుని సన్నిధి, యాకోబు ఒక మాట అంటాడు, ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలం. ఈ స్థలంలో ఎవరైనా అజాగ్రత్తగా ప్రవర్తిస్తే దానికి తగిన పనిష్మెంట్ ఉంటుంది అని. మాటల విషయంలో, ప్రవర్తన విషయంలో, చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవాది దేవుడు ప్రవక్తల ద్వారా దేవుని ప్రజలకి హెచ్చరిస్తూ ఉండేవాడు. కనుక దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక డిసిప్లిన్, చక్కగా కూర్చోవాలి, దేవుని మాటలు వినాలి, ఆరాధించాలి, అనవసరమైనటువంటి సంభాషణకి చోటు ఇవ్వకుండా మీ భక్తి అభివృద్ధికి కావలసిన మాటలు మీరు మాట్లాడుతూ ఉండండి అని. ఇలా బైబిల్లో అనేక చోట్ల, పత్రికల్లో కూడా పౌలు గారు హెచ్చరిస్తూ వచ్చారు. వీటన్నిటికీ మించి ఇప్పుడు మనం ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. ఆయన వచ్చే సమయంలో దేవుని ప్రజలైన మనము, పేతురు గారు అంటారు, మనము ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై. వేటి కొరకు కనిపెట్టువారు? అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యంలో మీరు చూడండి. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచూ ఉన్నాము. వాటి యందు నీతి నివసించుచూ ఉన్నది.
క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టుచు ఉన్నాము. కాబట్టి వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అంటారు. భౌతికంగా జాగ్రత్త పడవలసిన విషయాల్లో జాగ్రత్త పడకపోతే అపాయాలు, మరణాలు జరుగుతాయి. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా జాగ్రత్త పడవలసిన అవసరత ఉన్నది. అది ఏంటంటే, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాజ్యములో, ఆయన సన్నిధిలో మనము నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడదుము అంటారు. ఒకరోజు యేసు ప్రభు వస్తారు, సంఘాన్ని తన రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతున్న సమయంలో ఈ లోకములో ఎవరు ఆత్మ సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఉంటారో అట్టివారు నూతన భూమి, నూతన ఆకాశం, ఆ పరలోక పట్టడాన్ని వాళ్ళు స్వాస్థ్యంగా పొందుదురుగాక. మరి దేవుని ప్రజలైన మనము కూడా ఒక రోజున ఆ నూతన ఆకాశము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచూ ఉన్నాం. ఈ భూమి లయమైపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మనము పరలోక రాజ్యానికి సంబంధించిన దేవుని ప్రజలం కాబట్టి, వాటి కొరకు కనిపెట్టువారము కాబట్టి, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. ఎప్పుడైతే ఇలా జీవిస్తామో అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా మేఘముల మీద కొనిపోబడదుముగాక. ఇవి ఆత్మ సంబంధమైన మాటలు సంఘానికి పౌలు గారు బోధిస్తూ వచ్చారు. ఇవి అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా ఉంటాయి కొన్నిసార్లు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులయ్యేటట్లు దేవుడు సహాయము చేయుదురుగాక. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఉండాలి అని పేతురు చెప్పారు. అయితే మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? బైబిల్లో ఒక 4-5 విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత ఈ వారమంతా నా దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో బలపరచునుగాక. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథం 22:29. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అని సామెతకర్త అందులో రాస్తూ ఉన్నాడు. మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ప్రియమైన వారలారా, తన పని విషయంలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. పని విషయంలో జాగ్రత్తగా మనము ఉందుముగాక. వేరే ఇంగ్లీష్ కానీ కన్నడ కానీ వేరే భాషలు చూసినప్పుడు అందులో పర్యాయ పదాలుగా జాగ్రత్త అనే మాట కూడా ఉంటుంది. ప్రియమైన వారలారా, పనిలో జాగ్రత్త పడాలి అని మనం ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. ప్రియమైన వారలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా? అనేకులు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ పనులు చేస్తూ ఉన్నారు. నా పని ఏంటి? ప్రార్థన చేయడం, మీకు వాక్యాన్ని చెప్పడం. మీరు కూడా చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, బిజినెస్ అనేక రకములైన పనులు చేస్తూ ఉన్నారు. ఈ పనిలో ఎవరు ఏ పని చేసినా ఆ పనిలో జాగ్రత్తగా చేయాలి. ఎవరికి ఇచ్చిన పని వారు చక్కగా జాగ్రత్తగా వాళ్ళు చేస్తూ కొనసాగుతూ రావాలి. ఇంటి ఇల్లాలుగా మీరు కొనసాగుతూ ఉంటే ఆ పనిని చక్కగా చేసుకుంటూ మీరు కొనసాగుతూ రావాలి. ఇంటి యజమానుడుగా ఉండి బిజినెస్, వ్యాపారాలు, చేతి పనులు చేసుకుంటూ ఉంటే ఆ పనిలో వారు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్తగా నడిపించబడాలి. ఇలా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇవ్వబడింది. అనేక రకములైన పనులు ఇవ్వబడ్డాయి. కానీ ఆ పనులు చేసేటప్పుడు నిపుణత చాలా అవసరం. ఎవరైనా ఒక పని మీద శ్రద్ధ చూపి నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ పనిని బట్టి ఎక్స్పీరియన్స్, నిపుణత అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు
ఉద్యోగాలు చేస్తూ ఉన్నారా, వ్యాపారాలు చేస్తూ ఉన్నారా, లేక టీచర్స్గా ఉన్నారా, నర్సు డాక్టర్గా ఉన్నారా, ఎవరి నిపుణతను బట్టి వాళ్ళ పనిలో వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. అయితే పనులు అటు ఇటు మారకూడదు. అప్పుడప్పుడు కొందరు ఏం చేస్తారంటే, నాకు మల్టీ టాలెంట్ ఉందన్నా అంటాడు. మల్టీ టాలెంట్ ఉంది అంటారు. మల్టీ టాలెంట్ అంత పనికి రాదండి. నా అనుభవాన్ని బట్టి చెప్తాను. ఆ మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు. అతను ఏ పనిలో కూడా ఒక చోట ఉండడండి. ఏ పనిలో కూడా ఒక చోట అతడు చక్కగా పని చేసుకొని కొనసాగలేడు. కొంతకాలం ఒక పని చేస్తాడు, ఇంకొక 3 నెలలు ఇంకో పని చేస్తాడు, ఇంకో చోటుకు వెళ్ళి ఇంకొక పని చేస్తాడు, మళ్ళా డ్రైవింగ్ చేస్తాడు. ఇలా ఏ పనిలో ఒక పనిలో నిపుణత కలిగి అందులో కొనసాగాలి అనే ఆలోచన లేకుండా తిరుగుతూ ఉంటాడు. 3 నెలలు అక్కడ, 3 నెలలు ఇక్కడ, ఆ 3 నెలలు ఇంకో చోట ఇంకో పని అని. నేను అంటాను, సహోదరుడా, ఏదైనా ఒక్క పని మీద నీవు శ్రద్ధ చూపి ఆ పనిలో కొనసాగితే నీకు బాగుంటుంది కదా, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అంటే అక్కడ నాకు సెట్ అవ్వట్లేదన్నా, ఇక్కడ నాకు సెట్ అవ్వట్లేదన్నా, అందుకే నేను మారుతున్నాను అంటాడు. ఇప్పుడు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. ఏ పనిలో కూడా అతడు నిపుణత కలిగి ఒక పనిలో కొనసాగి సంపాదించుకునే ఒక జ్ఞానం కూడా లేకుండా సతమతమైపోతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వర్లరా, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఒక పని అప్పచెప్పినప్పుడు ఒక పనిలో మీరు కొనసాగుతూ ఉంటే ఆ పనిలోనే ఎక్స్పీరియన్స్ పెంచుకొని ముందుకు వెళుతూ రావాలి. మరలా ఆ పని కాకుండా ఇంకో పనికి వెళ్ళారనుకోండి, అక్కడ జ్ఞానం లేనందువలన, తెలివితేటలు లేనందువలన ఏమవుతుందంటే, ఒక పనిలో శ్రద్ధ లేనందువలన సంపాదన కూడా తగ్గిపోతూ ఉంటుంది. దరిద్రత, శాపాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని చేస్తూ ఉన్నారో, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నారో, ఆ ఉద్యోగంలోని నిపుణత పెంచుకొని మీరు కొనసాగుతూ వెళ్ళండి. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ను బట్టి ప్రమోషన్, ఇంక్రిమెంట్ దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించుదురుగాక. అయితే అటు ఇటు మారి గందరగోళమైన పరిస్థితుల్లో కొనసాగకూడదు. ఇది భౌతికంగా మీకు చెప్పే ఆలోచన. కానీ రెండవదిగా ఆత్మీయంగా పనిలో నిపుణత చాలా అవసరం. భౌతికంగా ఒక పనిలో నిపుణత కలిగి కొనసాగుతూ వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే, అల్పులైన వారు ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుటనే నిలుచును అని వ్రాయబడింది. రాజుల ఎదుటనే నిలుచును, రాజుల ఎదుట నిలుచును. ఎందుకంటే అతనికి నిపుణత ఉన్నది అని. ఉదాహరణకు అప్పుడప్పుడు లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, సినిమాలు చేసే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇతను చేయగలడా అనేవాళ్ళు ఉంటారు చూడండి. సినిమాలు చేస్తున్నవాడు రాజకీయంలోనికి వస్తే ఎలా ముందుకు వెళ్ళగలడు, ఇలా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే నిపుణత లేదు కాబట్టి ఆ పని చేయలేడు అని మాట్లాడుతూ ఉంటారు. అది వాస్తవమే, కొన్నిసార్లు లోకరీతిగా చెప్పే మాట అది. అయితే ఎవరు ఏ పనిలో నిపుణత కలిగినా ఆ నిపుణతను బట్టి అతడు రాజుల ఎదుట ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రాబడతాడు. అయితే ఆత్మీయంగా ప్రియమైన వాళ్ళరా, మనము చేసే పనిలో శ్రద్ధ చూపినప్పుడు మనము రాజుల ఎదుట ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఒక ఉదాహరణగా నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయములో మీరు గమనించండి. భౌతికంగా పనిలో నిపుణత సాధించడం అవసరం. ఆత్మీయంగా కూడా పనిలో నిపుణత కలిగి మనం కొనసాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ యొక్క ఆధారాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓసారి నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ కూడా దేవుని సేవకులుగా ఉన్నారు. యెరూషలేం పట్టణాన్ని నెబుకద్నెజర్ అనే రాజు అగ్ని చేత కాల్చివేశాడు. ఆ పట్టణం పాడైపోయింది అనే సంగతి నెహెమ్యా ఎరిగి రాజు ఎదుట, రాజుగారి దగ్గర పానదాయకుడికి పనిచేస్తున్న సమయంలో దుఃఖముఖముతో ఆ పానీయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రాజుగారు అంటారు, ఇదిగో నెహెమ్యా, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఏం జరిగింది అని అంటే, నెహెమ్యా గారు అంటారు, నా పితరుల పట్టణం పాడై ఉండగా, నా పితరుల సమాధులు శత్రువులు నాశనం చేసి ఉండగా నాకు దుఃఖం కలగదా?
అని కొన్ని విషయాలు రాజుగారితో మాట్లాడితే రాజుగారు అన్నారు, నువ్వెందుకు బాధపడతావు? నీ యెరూషలేము పట్టణం, నీ పితరుల పట్టణం నాశనం అయిపోయింది కదా, మరలా నీవు కట్టుకోవటానికి నేను అవకాశం ఇస్తాను, వెళ్ళు అని పంపించాడు. అప్పుడు నెహెమ్యా వెళ్ళిపోయి యెరూషలేము పట్టణాన్ని మరలా కట్టడానికి కొంతమందిని తీసుకొని వెళ్ళాడు. కొంతమందిని తీసుకొని వెళ్ళి పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి వెళ్ళినప్పుడు అందులో ఒక మాట అంటాడు, మీరు చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు గమనించండి. అందుకు నేను చేయు పని గొప్పది. ఆ మాట మీరు నోట్ చేసుకోండి. నేను చేయు పని గొప్పది. చేసే పనిలో జాగ్రత్తగా ఉండాలి. నెహెమ్యా గారు అంటారు, నేను చేయు పని గొప్పది. ఎందుకంటే పాడైపోయిన మందిరాన్ని, పితరుల సమాధులను మరలా కట్టి పునరుద్ధరించడం అది చాలా గొప్ప పని. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఉండి సహకరించండి అంటే ఆ పని చేసేటప్పుడు చాలామంది ఆటంకపరిచారండి. అప్పుడప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, మన మందిరాలు ఎక్కడైతే కట్టడానికి ప్రారంభిస్తామో వెంటనే అక్కడ ఆటంకాలు ఎదురవుతాయి. మొదట ఆటంకాలు కలిగినా ఆ తర్వాత దినాల్లో మహామహిమకరంగా పరిచర్య జరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మందిరం కట్టేటప్పుడు కూడా ప్రారంభ దినాల్లో ఎన్ని పోరాటాలు మీరు ఎదుర్కొన్నారో మీకు తెలుసు. అయితే ఆ పోరాటాలు జయించి ఇది దేవుని పని కాబట్టి దేవుడు తన పని జరిగించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది దేవుని పని కాబట్టి ఆటంకపరచడానికి ఎవరి వల్ల కాదండి. ఆనాడు పాడైపోయిన దేవుని యొక్క మందిరాన్ని, ఆలయాన్ని, యెరూషలేము పట్టణాన్ని నెహెమ్యా మరలా కట్టడానికి పూనుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం వలన శత్రువులు ఎంతమంది ఎదురైనా కూడా వారందరినీ ఎదిరించి పట్టణాన్ని కట్టి ముగించాడు. నెహెమ్యా గ్రంథం చివరి అధ్యాయంలో మీరు చదివితే ఎంతగా పనిలో శ్రద్ధ చూపి జాగ్రత్తగా పనులన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చాడో, ఆ ప్రతిష్ఠ రోజు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళు అనుభవించి వాళ్ళు దేవుని స్తుతించే శబ్దము ఆకాశమునంటెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. అంతగా దేవుని యొక్క నామాన్ని వాళ్ళు గణపరచారు. ఎందుకంటే పాడైపోయిన యెరూషలేము మందిరం మరలా కట్టబడినది, పితరుల సమాధులు మరలా కట్టబడ్డాయి, పోయినటువంటి ఆ సంతోషము మరలా దేవుడు మాకు అనుగ్రహించాడు అని చెప్పి వారు పనిలో శ్రద్ధ చూపి జాగ్రత్తగా వాళ్ళు పనులు చేసుకొని ఆ పాడైపోయిన మందిరాన్ని మరలా కట్టుకొనుట చేత వాళ్ళు కోల్పోయిన సంతోషాన్ని మరలా పొందుకున్నట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి చేరి వచ్చిన మీ జీవితాల్లో కూడా ఒకటి, భౌతికంగా మునుపు మీతో చెప్పినట్లుగా మీరు ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పనిలో నిపుణత పెంచుకొని, ఉదాహరణకు ఒక టీచర్గా మీరు కొనసాగుతున్నారా, ఒక నర్సుగా కొనసాగుతున్నారా, ఆ పనిలో నిపుణత పెంచుకొని ముందు కొనసాగితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ప్రమోషన్ వస్తాయి, ఇంక్రిమెంట్ వస్తాయి, రాజులు ఎదుట నిలిచేటట్లు నా దేవుడు మీకు సహాయం దయచేయుదురుగాక. ఆత్మీయంగా మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, సంఘానికి ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ మీరు ఆధ్యాత్మిక జీవితంలో బలహీనులు కాకుండా, వెనకబడిపోకుండా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తాలి అని పౌలు గారు సంఘానికి హెచ్చరిస్తూ వచ్చారు. దేవుని ప్రజలుగా మీరు పిలువబడి మందిరానికి వస్తూ ఉన్నారు. ఇది దేవుని పని. దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ పనిలో మనం జాగ్రత్తగా లేకపోతే సాతానుడు ఏం చేస్తాడంటే బలహీనపరిచి కృంగదీస్తాడు. వాడికి చోటు ఇవ్వకుండా ప్రతి వారం ఖచ్చితంగా దేవుని మందిరానికి రావడం ఇదొక పని. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చదివే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తప్పిపోకుండా రెగ్యులర్గా మన జీవితకాలం అంతా ప్రభుని అనుసరిస్తూ ఈ పనిలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతగా ఒక రోజున ప్రభు ఎదుట మనం అందరము కూడా నిలవబడదుము గాక. ఈ పనిలో మనము శ్రద్ధ చూపాలి, జాగ్రత్తగా కొనసాగాలి.
సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 వాక్యములో కూడా మీరు గమనిస్తే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 వాక్యములో, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు, అయితే సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. అప్పుడప్పుడు కొందరు బాధపడుతూ ఉంటారు, అప్పులు ఎక్కువయ్యాయి, సమస్యలు ఎక్కువయ్యాయి అని. బాధపడితే ప్రయోజనం లేదు. ఎవరికిచ్చిన ఆ టాలెంట్స్ని బట్టి, కృపను బట్టి అందరూ ఏదో ఒక పని చేసుకొని సంపాదించుకొని మీ అప్పులు తీర్చుకునేటట్లుగా శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. ఒక సమస్యకి పరిష్కారం కలగాలి, అప్పులు సమస్యలు ఎదురయ్యాయి, వాటి నుంచి విడుదల పొందాలి అని అంటే శ్రద్ధగా పనిచేసుకొని, ప్రేమిన వాళ్ళరా, మీరు కొనసాగి చూడండి. లేజినెస్, సోమరి వలన, సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరితనం వలన అప్పులు పెరిగిపోతాయి, సమస్యలు పెరిగిపోతాయి, రోగాలు పెరిగిపోతాయి. కానీ సోమరితనం లేకుండా శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురుగాక. ప్రేమిన వాళ్ళరా, ఒక్కసారి మీరు ఆలోచించండి. సోమరితనం అనేది దరిద్రతను కలగజేస్తుంది. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏదీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును అని రాయబడి ఉంది. సోమరి ఆశపడతాడు కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, ఏమీ దొరకదు. వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు బండ్లు కొన్నారు, కార్లు వెళ్తున్నారు అని ఇతరులను చూసి బాధపడకుండా ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నప్పుడు ఆ వ్యక్తి సోమరితనంతో కాకుండా ఏం చేయాలి? శ్రద్ధ కలిగి పనిచేస్తే అతడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. శ్రద్ధ గలవారు వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 5వ వాక్యములో కూడా మీరు చూడండి. 21:5, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయు వారికి నష్టమే ప్రాప్తించును అని రాయబడి ఉంది. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. ప్రేమిన వాళ్ళరా, పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే మాట మీద మీతో చెప్తూ ఉన్నాను. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించును. ఒక బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, ఏదైనా మీరు ముందుగా పని చేసే ముందు తాలిమి చేత పని చేయాలి అని అందులో రాయబడి ఉంది. ఓపికతో, ఓర్పుతో. సడన్గా ఏదైనా ఒక బిజినెస్ చేసి నష్టపోవడం, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి నష్టపోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. నేను చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు ఓ సహోదరుడు, అతను దుబాయ్లో చాలా డబ్బులు సంపాదించుకొని సొంత చెన్నై ప్రాంతానికి వచ్చాడు. అతని దగ్గర ఉన్న కొన్ని లక్షల డబ్బు ఏం చేశాడంటే ఒక బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేశాడట. ఆ తర్వాత దానిని గురించిన ఒక తెలివితేట లేకుండా బిజినెస్లో పెట్టాడు. తాను సంపాదించిన డబ్బంతా నష్టమైపోయింది. ఎందుకు బ్రదర్, కొద్దిగా ఆలోచించి నెమ్మదిగా చేసుకోవచ్చు కదా అంటే, వీళ్ళు చెప్పిన మాట విని తాలిమి లేకుండా నేను తొందరపడి ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సంపాదించిన డబ్బంతా నష్టమైపోయింది అని బాధపడతాడు. అందుకే బైబిల్ చెప్తుంది, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. 106వ కీర్తన 33వ చరణములో కూడా మీరు చూడండి. 106వ కీర్తన 33వ చరణములో, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. తాలిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. ఉదాహరణకు మీరు బైబిల్లో చూస్తే, ఓసారి ఈ మెరీబా జలముల యొద్ద ఇశ్రాయేలు ప్రజలు మోషే గారికి కోపం పుట్టించారు. ఏమని? మోషే,
ఈ అరణ్యములో నీళ్ళు లేక మేము చస్తూ ఉంటే మమ్మల్ని ఇక్కడ చంపటానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు సమృద్ధి అయిన ఆహారం నీళ్లు ఉండేవి అని సణుగుతూ గొణుగుతూ వచ్చారు. గతంలో ఆహార విషయంలో కూడా సణుగుతూ ఉన్నప్పుడు ఆకాశ మన్నాతో దేవుడు వారిని పోషించాడు. ఇప్పుడు నీళ్లు లేనప్పుడు కూడా సణుగుతూ గొణుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు సణుగుతూ గొణుగుతూ ఉంటే ఒకవైపు కోపం వస్తుంది, అయినా సాత్వికమైన మనసుతో ఉన్నాడు. ఒకవైపు కోపం వస్తుంది, అయినా సాత్వికమైన మనసుతో ఉన్నాడు. దేవుడు అంటాడు, ఇదిగో ఆ బండను చూసి నీవు బండతో మాట్లాడు అన్నాడండి. బండతో మాట్లాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఈ మోషే గారిని మాటిమాటికి వేధించేటట్లు బాధ పెట్టేటట్టు మాట్లాడుతూ ఉండగా ప్రేమిన వాళ్ళ తాలిమి లేకుండా ఏం చేశాడు తెలుసునా? తన చేత ఉన్న కర్రని తీసుకొని బండను కొట్టాడండి. బండను కొట్టాడు. ఆ ఒక్క కారణం వలన దేవుడు అంటాడు, ఇదిగో మోషే, నేను చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు కనానుకు వెళ్ళవు అని ఆ మాట చెప్పేశాడు. ఒక్కసారి ఆలోచించండి, తాలిమి లేక పని చేయటం ద్వారా నష్టమే ప్రాప్తించును. దేవుడు చెప్పాడు నువ్వు ఆ బండతో మాట్లాడు అంటే బండను కొట్టాడు. ఈ ప్రజలు విసిగిస్తూ ఉన్నారు, కోపం పుట్టించేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే రాయబడి ఉన్నది, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికి ఇక ఆ కర్రను తీసుకొని కొట్టాడు. 106వ కీర్తన 32వ చరణంలో, మిరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ప్రేమిన వర్లరా, ఒక్కసారి మీరు ఆలోచించండి. కుటుంబంలో 2-3 పిల్లలు మీ మాట వెనక బాధను పుట్టిస్తూ ఉన్నప్పుడు ఎంత బాధ అనుభవిస్తారు. మరి ఆనాడు 20-25 లక్షల మంది ప్రజలు మోషే గారిని బాధ పెడుతూ ఉన్నప్పుడు కోపం పుట్టిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాట వినకపోవటం వలన తాలిమి లేకుండా ఆ బండను కొట్టాడు. మాట్లాడమంటే బండను కొట్టాడు, నువ్వు కనానుకు వెళ్ళలేవని చెప్పేశాడు. ప్రేమిన వర్లరా, ఒక్కసారి మీరు ఆలోచించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10-11 వాక్యాల్లో సంఘానికి పౌలు గారు చెప్తున్న కొన్ని మాటలు మీరు చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మోషే ఇశ్రాయేలు ప్రజలు తనను బాధ పెడుతూ ఉన్నప్పుడు, కోపం పుట్టిస్తూ ఉన్నప్పుడు తాను ఏ బాధతో ఉండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖముతో బాధతో ఉండాలి, కానీ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది అనే మాట ప్రకారం మోషే ఇశ్రాయేలు ప్రజలు తనని దుఃఖపెడుతూ ఉంటే బాధపడి కనానును పోగొట్టుకున్నాడు. ప్రేమిన వర్లరా, ఒక్కసారి మీరు ఆలోచించండి. సంఘానికి పౌలు గారు చెప్తారు, పనిలో నిపుణత చాలా అవసరం, పనిలో శ్రద్ధ కలిగి జాగ్రత్తగా నడిపించబడవలసిన అవసరత ఉంది. తొందరపడి తాలిమి లేకుండా తొందరపాటుతో ఏదైనా పనులు చేసి అజాగ్రత్తగా కొనసాగితే మనకే నష్టం కలిగినప్పుడు బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి. మునుపు మీద చెప్పినట్లుగా బిజినెస్లు కానీ వ్యాపారాల్లో కానీ కొన్నిసార్లు మీరు నష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దానికి పరిష్కారం కలగనప్పుడు దుఃఖపడుతూ ఉంటారు. పౌలు గారు అంటారు, దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే అది రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది, కానీ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తూ ఉంది. ఒకవేళ మీరు పొందుకున్న నష్టాలను బట్టి లోక సంబంధమైన దుఃఖంతో ఇక్కడికి మీరు ఒకవేళ వచ్చి ఉంటే మీరు ఆ దుఃఖాన్ని మానుకొని దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడి ప్రభు చేత మెప్పును ఘనతను పొందుదురుగాక. ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, భౌతికంగా మీరు పనిచేస్తున్న పనుల్లో నష్టాలు అనుభవించి అప్పుల పాలై ఇబ్బందులకు గురై మీరు కొనసాగుతూ ఉంటే అందునిమిత్తం మీరు బాధపడిన అవసరమే లేదు. కొన్నిసార్లు ఏదైనా నష్టాలు కలిగినప్పుడు లేక దొంగలు పడి ఇంట్లో సొమ్మును దోచుకొని వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అంటారు చూడండి,
సొమ్మే కదా దోచుకొని వెళ్ళిపోయింది, మనం బ్రతికి ఉన్నాం కదా, ఇంకా ఎంతైనా సంపాదించుకోవచ్చు అనే మాటలు మాట్లాడతారు. అలాగే పౌలు గారు అంటారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తూ ఉండగా, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది అని ఎరిగి, లోక సంబంధమైన వస్తువులు కానీ సొత్తు కానీ పనిలో ఒకవేళ నష్టాలు అనుభవిస్తూ ఉన్నా కూడా ఆ దుఃఖానికి మీరు చోటు ఇవ్వకుండా ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలను బట్టి మనమందరం కూడా సంతోషపడుదుముగాక. హల్లెలూయా. ఒకవేళ అట్టి దుఃఖముతో ఇక్కడికి వచ్చి ఉంటే మీరు మరలా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయాలి అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యములో మీరు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యములో, ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ప్రేమైన వారలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు లోక సంబంధమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండు రకములైన దుఃఖాల గురించి పౌలు గారు సంఘానికి చెప్తున్నారంటే, ఆ మధ్య ఒక ఆమెను అడిగే మీకు అర్థమయ్యేటట్టు ఒక ఉదాహరణ చెప్తాను. ఏదైనా ఒక నష్టం కలిగిందనుకోండి, వెంటనే దేవుని మీద, చర్చి మీద, సేవకుల మీద అలిగే వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒక ఆమెను అడిగా, అమ్మ చర్చికి ఎందుకు రావట్లేదంటే, దూడ చచ్చిపోయిందన్న, అందుకే నేను రానన్నది. ఇంకొక ఆమె ఏం చేసిందంటే, ఇంకొక వ్యక్తి ఒకసారి అతను ఫోన్ చేశాడు, మా పెద్ద పాస్టర్కి ఫోన్ చేశాడు. అయ్యగారు మా మేక చచ్చిపోయేటట్టుంది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. అప్పుడు మా పెద్ద పాస్టర్ గారు నెహెమ్యా గారు ఏం చేశారంటే, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరండి అని చెప్పి పంపించాడు. అక్కడికి వెళ్ళి ఆ చిన్న మేకపిల్ల అది జబ్బుతో ఉంది, అలా చేయి పెట్టి ప్రార్థన చేయగానే కాసేపటికి చచ్చిపోయిందండి. అమ్మో నా మేకపిల్ల చచ్చిపోయింది అని చెప్పి ఆ తాగుడుపోతాడు, ఫుల్లుగా తాగాడు. ఆ మేకపిల్లకి ఏదో జబ్బు వచ్చింది, నా మేకపిల్ల చచ్చిపోయిందో అని ఏడుస్తూ ఉన్నాడు. అది మేకపిల్లే కదా, ఇంకా చాలా పిల్లలు ఉన్నాయి కదా అని అంటే, లేదు ఇది బతికితే చర్చికి వస్తాను అని చర్చికి వస్తా, లేకపోతే రానంటాడు. ప్రేమను వర్లరా, అసలు అతను త్రాగుడుపోతాడుకి దేవుడు మేలు చేస్తాడా? ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. ఎవరైనా ఏదైనా మేలు పొందాలి అన్నప్పుడు యథార్థమైన జీవితము, యథార్థమైన మనసు కలిగి ఉంటే అట్టి వారి పట్ల దేవుడు మేలు చేస్తాడు. ఒకడు త్రాగుడుపోతాడుగా, తిట్టిపోతుడుగా, పనికిమాలిన వాడుగా ఉన్నప్పుడు అట్టి వారి జీవితాల్లో దేవుడు మేలు చేయడండి. అందుకే పౌలు గారు అంటే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. మారు మనసు పొంది ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ అప్పుడు ప్రభు దగ్గర నీవు ఏ విషయంలోనైతే ప్రార్థన చేస్తావో వెంటనే నా దేవుడు మీ పట్ల కార్యములు చేయుదురుగాక. అలా కాకుండా దేవుడు ఎందుకు ఈ నష్టాన్ని కలగజేశాడు, ఎందుకు ఈ సమస్యలు వచ్చాయి అని మీకు ఎదురైన భౌతిక సంబంధమైన కార్యాలను బట్టి నష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుని మీద అలిగితే ప్రయోజనం లేదండి. దేవుడు దానికి కారణస్థుడు కానే కాదు. యాకోబు రాసిన పత్రికల్లో బైబిల్లో వ్రాయబడిన మాట మీరు చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు తప్ప శోధనలు వస్తాయి, శోధన సహించేవాడు ధన్యుడు. శోధనకు నిలిచిన వాడై ఉంటే అటివానికి దేవుడిచ్చే బహుమానం ఏంటో మీరు చూడండి. 1వ అధ్యాయము 14వ వాక్యములో మీరు గమనిస్తే 13వ వాక్యము చివరి మాట నుండి, నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్వము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. ప్రేమిన వారలారా, ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పని విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ పని మీరు శ్రద్ధగా చేసి కొనసాగితే మీరు రాజుల ఎదుట నిలుస్తారని బైబిల్ చెప్తుంది.
కానీ కొన్నిసార్లు మేలులు పొందలేని పరిస్థితుల్లో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. నేను గోవాలో సేవ చేస్తున్నప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ అండి, అమ్మాయి ఒక 40 సంవత్సరాల పై ఉంటాయి వయసు. అమ్మాయి ఏం చేసేదంటే బెంగళూరులో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది. అబ్బాయిని ప్రేమించడం అంటే వాడే ట్రాప్ చేశాడు. ఆ తర్వాత గోవాకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ అమ్మాయి అంటది, అన్నయ్య నేను ఇలా ఒక అబ్బాయి నన్ను ప్రేమించి నన్ను మోసం చేశాడు, దేవుడు ఎందుకు నా జీవితంలో ఇలా చేశాడు అని దేవుని మీద అలుగుతుందండి. నేను అన్నాను, అమ్మా దేవుడు చెప్పలేదు కదా అబ్బాయిని ప్రేమించు, నువ్వు మోసపోని ఏం చెప్పలేదు కదా, ప్రభు మీద ఎందుకు అలుగుతావు అని అంటే, లేదు దేవుడు నాకు ఎందుకు ఇలా కీడు చేశాడు, నేను ప్రార్థనకు వస్తున్నాను కదా, ఇప్పుడు నిజంగా దేవుడు నా పక్షమై ఉంటే వాడే వచ్చి నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాలి అని అంటదా. పిచ్చిదానా, దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని శోధించడు. సరే అబ్బాయి ఎవడో నేను మాట్లాడుతాను, నంబర్ ఇవ్వమా అని చెప్పి ఫోన్ చేస్తే వాడు ఢిల్లీలో ఉన్నాడు. క్యారే ఇస్ లడ్కీ కో షాదీ నైకి అని హిందీలో మాట్లాడే కొన్ని మాటలు. వాడు అంటాడు, మేము పెళ్లి చేసుకోమండి, మా ఇంట్లో ఒప్పుకోరు, మా కులం వేరు, ఆ అమ్మాయి కులం వేరు అని త్రోసిపుచ్చాడండి. అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందో తెలుసునా, దేవుడు నాకు ఎందుకు కీడు చేశాడని చెప్పి దేవుని మీద, మందిరం మీద అలిగి దేవునికి దూరం అయిపోయి. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, ఈ దేవుడు ఎవరిని శోధించడండి. అందుకే వ్రాయబడి ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణాన్ని కంటూ ఉంది. అనేక సందర్భాల్లో మీరు చేసే పనుల్లో జాగ్రత్త లేకపోతే నష్టాలు అనుభవిస్తున్నప్పుడు దేవుని మీద కోపపడకూడదండి. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు, ఎవరికి కీడు చేయడు. ఆది కాండంలోనే వ్రాయబడి ఉన్నది, మొట్టమొదటి అధ్యాయంలోనే దేవుడు ఆదాముని అవని సృష్టించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించడం రాయబడి ఉంది. మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడి ఉన్నారని పేతురు కూడా చెప్తూ ఉండగా, దేవుని మీద సణిగి గొణక్కుండా ప్రేమిన వారలరా, ఒకవేళ దైవ చిత్తం లోక సంబంధమైన దుఃఖంతో ఇక్కడికి మీరు వచ్చారేమో, మీరు మారు మనసు పొంది దైవ చిత్తానుసారంగా దుఃఖపడి ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళి చూడండి. రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటలు సమస్తాన్ని నా దేవుడు ఆశీర్వదించి గొప్ప చేయుదురుగాక. మీ పిల్లల జీవితాలలో ఒక ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదాలు పొందేటట్టు దేవుడు సహాయము చేయుదురుగాక. ఒక పనిలో నిపుణత, శ్రద్ధ, జాగ్రత్త కలిగి ఉండడం ఎంతో అవసరమండి, ఎంతో అవసరం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 16వ వాక్యంలో మీరు చూస్తే, సౌలు అనే రాజు దగ్గర ఒక బాడీగార్డుగా పనిచేస్తూ ఉన్నాడు. అతని పేరు ఏమంటే అబ్నేరు యొక్క పని ఏంటంటే రక్షక భటుడు, బాడీగార్డుగా పనిచేస్తూ ఉన్నాడు. బాడీగార్డుగా పనిచేస్తూ ఉన్న అతని యొక్క పని ఏంటి అని అంటే, అతని డ్రెస్ కోడ్ కానీ, మాటలు కానీ, ఎవ్రీ యాక్టివిటీస్ చాలా జాగ్రత్తగా ఉంటాయి. అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, సీఎం దగ్గర కానీ, పిఎం దగ్గర కానీ కొందరు బాడీగార్డ్స్ ఉంటారు. వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, ఎవరైనా చెప్పడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అని. పనిలో శ్రద్ధగా నిపుణత లేకపోతే, ఒకవేళ అటు ఇటు దిక్కులు చూస్తూ శ్రద్ధ లేకుండా ఉంటే వెంటనే కాల్ చేసి చంపేస్తారు. కాబట్టి సౌలు గారి దగ్గర అబ్నేరు అనే ఒక బాడీగార్డు ఉన్నాడు. అతను ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా అబ్నేరును కాచుకోవాల్సిన పరిస్థితుల్లో అలా లేకపోగా దావీదు అంటాడు, ఇదిగో అబ్నేరు, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అతన్ని గద్దించి, సౌలు దావీదు చేతికి దొరికినప్పుడు దావీదు అంటాడు, దేవుని చేత అభిషేకించబడ్డ సౌలుని నేను చంపను, నీవు కాచుకోవాల్సిన బాధ్యత నీకుంది. అబ్నేరు, ఈ విషయంలో నువ్వు చాలా వ్యతిరేకంగా ఉన్నావని చెప్పి దావీదు అబ్నేర్ని గద్దించాడు. గనుక ప్రియమైన వాళ్ళరా, పని విషయంలో మీరు ఏ పని చేస్తూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు చేతి పనులు చేస్తూ ఉన్న, ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారాలు చేస్తూ ఉన్న, టీచర్ జాబ్ చేస్తూ ఉన్న, డాక్టర్గా ఉన్న, ఏ పనిలో మీరు
వెళ్తూ ఉన్న ఆ పనిలో జాగ్రత్త కలిగి నిపుణత పెంచుకొని మీరు కొనసాగితే మునుపు మీతో చెప్పినట్లుగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ వస్తాయి. రాజులు ఎదుట నా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టుదురుగాక. చదువుకుంటున్న పిల్లలు కూడా చదువులో నిపుణత కలిగి శ్రద్ధ కలిగి చదివితే మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఉన్నతమైన చదువులను బట్టి మంచి మంచి ఉద్యోగాలు రాబోయే రోజుల్లో నా దేవుడు మీకు దయచేయుదురుగాక. పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 9వ వాక్యం. మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవని మీదనూ భారము మోపలేదు. మాసిదోనియాలోండి సహోదరులు వచ్చి నా అక్కరలు తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందుకును జాగ్రత్త పడుదును అని సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఒకటి, పని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నిపుణత పెంచుకుంటే దేవుడు మిమ్మల్ని గొప్ప చేయుదురుగాక. రెండవదిగా పౌలు గారు అంటారు, నేను మీ వద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు. ఎవరి మీద భారం మోపకుండా మీరు జాగ్రత్తగా మనము ఉందముగాక. రెండవ మాట, ఎవరికి భారముగా ఉండకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు పౌలు గారు అనేక సంఘాలు స్థాపించడం, మందిరాలు కట్టడం, మందిరంలో ఏదైనా పనులు చేయించాలన్న చాలా ప్రయాసతో కూడిన పని. అందుకే దైవజనులు యేసన్ గారు చెప్పేవాళ్ళు, సంఘానికి వచ్చిన విశ్వాసులైన మీరే, తెల్లదొరలైనా నల్లదొరలైనా మీరే. తెల్లవాళ్ళు ఉన్నారా, మీరే తెల్లదొరలు. నల్లవాళ్ళు ఉన్నారా, నల్లదొరలు మీరే అనేవాళ్ళు. మనకెవరు దొరలు లేరండి, దొరలు లేరు. సంఘంలో ఉంటున్న మీరే దొరలు. ఇది విశ్వాస జీవితం. కాబట్టి ఆనాడు పౌలు గారు అంటారు, సంఘాలు స్థాపించబడ్డప్పుడు నేను మీ యొద్దనున్నప్పుడు నా అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు. పౌలు గారు సంఘంలో నాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి ఎవరి మీద భారం మోపలేదండి. భారం మోపలేదు. కానీ పరిస్థితులు అర్థం చేసుకొని పౌలు గారికి ఏం అవసరమో ఏం అక్కరగా ఉన్నాయో అవి ఎవరు మాసిదోనియాలో నుండి సహోదరులు వచ్చి నా అక్కర్లు తీర్చిరి. హల్లెలూయా. సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో పౌలు గారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఎరిగారు. పౌలు గారు ఉన్న సంఘంలో ఆ సంఘానికి ఏం అవసరతలు ఉన్నాయో, ఏమి వాళ్ళకు అక్కర్లుగా ఉన్నాయో అవి అన్నీ కూడా సంఘస్థులకి తెలుసు. కాబట్టి స్థానికంగా ఉన్న కొరింథీ సంఘస్థులు పౌలు గారికి సహాయం చేయకపోయినా మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి పౌలు గారి యొక్క అక్కర్లు తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందుకును జాగ్రత్త పడదును అంటాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరికి భారముగా ఉండకుండా రెండవదిగా మనం జాగ్రత్త పడదుముగాక. ఎవరికి భారంగా ఉండకూడదు. అందుకే నా మెసేజ్లో మీరు చూసే ఉంటారు, ఎక్కువగా దశభాగాల గురించి ఎప్పుడు నేను ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే 20-25 సంవత్సరాల నుండి మీరు విశ్వాసులుగా ఉన్నారు. ఈ సంఘానికి ఏం అవసరమో, సేవకులకి ఏం అవసరమో ఇక మరలా బల్లగుద్ది మీకు చెప్పనవసరమే లేదండి. చెప్పనవసరమే లేదు. మీరు సహకరిస్తూ ఉన్నారు, ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా పనులన్నీ చేసుకొని మందిరాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవటానికి, బ్రాంచ్ మందిరాలు కూడా పనులు జరిగించుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మధ్య ఒక సహోదరుడు అన్నాడు, అన్నయ్య మీరు అడగొచ్చు కదా గట్టిగా అని అంటాడు. అదేంటంటే అడగడం మన పద్ధతి కాదు కదా. ప్రార్థన చేస్తాము, దేవుడు ఎవరినో ఒకళ్ళ ద్వారా ప్రేరేపించి మందిరానికి కావాల్సిన అక్కర్లు తీరుస్తాడంతే. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అనే మాట రాయబడి ఉండగా, బ్రదర్ మీరు 10,000 ఇవ్వాలి, మీరు 10,000 ఇవ్వాలి, మీరు 20,000 అని ఎవరి మీద భారం మోపన అవసరమే లేదు బ్రదర్ అంటాను నేను. ఇంకో సహోదరుడు అంటాడు, అన్నయ్య ఏమైనా కావాల్సింటే నన్ను అడగన్నయ్య ఇస్తాను నేను అంటాడు. అంటే నేను ఆయన క్రింద ఉన్నట్లా? ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్.
ఏదైనా నాకు అవసరంగా ఉంటే ప్రార్థన చేస్తాను. దేవుడు ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా అక్కర్లు తీర్చి ప్రేమను వర్లరా పరిచర్య జరగటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. నేను కూడా చెప్తూ ఉన్నాను, ఎవరికి భారంగా ఉండట్లేదు, ఎవరికి భారంగా ఉండట్లేదండి. పరిచర్య చేస్తారా, చేయండి. భారంగా ఉంటే మానుకోండి, ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారంట. భారంగా ఏది చేయవద్దు. అందుకే పౌలు గారు సంఘంతో చెప్తారు, మీరు తినినను త్రాగినను ఏమి చేసినాను కూడా దేవుని యొక్క నామ ఘనత కొరకే మీరు చేయుడి. సణుగుతూ గొణుగుతూ ఏమి చేయవద్దు. ఒకవేళ సణుగుతూ గొణుగుతూ మీరు చేశారనుకో, దానికి ప్రతిఫలం ఉండదు. కనుక ఆనాడు పౌలు గారు అంటారు, సంఘంలో ఎవరికి భారముగా ఉండకూడదు అని. ఎవరి మీద భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చిన అక్కర్లు తీర్చిరి. కొన్నిసార్లు ఏదైనా మందిరాల పని జరుగుతూ ఉన్నప్పుడు సహకరించడానికి స్థానికంగా లేకపోయినా ఎక్కడి నుంచో కొందరు సహకరిస్తూ దేవుని యొక్క పని ఆగకుండా కొనసాగేటట్లు దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. అట్టి వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వర్లరా, సంఘ విషయంలో ఒకటి భారం లేకుండా ఉండడం, ఎవరి మీద భారం మోపకూడదు. రెండవదిగా భార్యాభర్త ఉన్నారు, ఒకరి మీద ఒకరు భారం మోపే పరిస్థితులు ఉండకూడదండి. వివాహాలు జరిపించేటప్పుడు మా పెద్ద పాస్టర్ గారు నేమ్య గారు ఉండేవాళ్ళు. ఆయన పెళ్లి చేసేటప్పుడు పూలదండలు పట్టుకోండి, ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఎదురెదురుగా ఉండండి అని చెప్పి చెప్పంగానే ఇద్దరు ముఖంలో నవ్వులు అమ్మాయి అబ్బాయి నవ్వుకుంటూ ఉంటారు. ఇక అమ్మాయి అబ్బాయి మీద పూలదండ వేయగానే పాస్టర్ గారు అంటారు, ఒరేయ్ ఇది పూలదండ కాదురా గుదిబండ అని అంటాడు. ఇక వెంటనే అంతవరకు నవ్వుతున్నవాడు అలాగే రేపటి రోజు నుంచి ఈ అమ్మాయి పౌడర్ అడిగిద్ది, కొబ్బరి నూనె అడిగిద్ది, ఉప్పు కానీ పప్పు కానీ ఏం కావాల్సిన అడిగిద్ది అనేసరికి అలాగే ముఖం డల్ అయిపోయింది వాడిది. ఇది ఏంటంటే భార్య మీద భర్తకి భార్య భారం. అయితే భార్య, బైబిల్ యొక్క ఆధారాన్ని బట్టి మీకు చెప్తాను. బైబిల్లో మీరు చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యములో సంఘములో ఎవరు ఏ విధంగా నడుచుకోవాలి, ఆ విధంగా నడుచుకుంటే ఎవరికి భారంగా ఉండరనే సంగతులు పౌలు గారు తీతు సంఘానికి చాలా చక్కగా చెప్తారు. మీరు చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యము నుండి మీరు చూడండి. 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు గమనిస్తూ వస్తే, వృద్ధ స్త్రీలు మితానుభవము గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనము లేని లోపము లేని వారునై ఉండవలనియు, వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారి ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునే ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునే ఉండవలనని బోధించము. ఈ మాటలు సంఘములో ఉంటున్న వాళ్ళు పాటిస్తే ఎవరికి భారంగా ఉండరండి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ వృద్ధ స్త్రీలు ఉన్నారు, యవన పురుషులు ఉన్నారు, యవన స్త్రీలు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు. ఇంకా పత్రికల్లో చాలా చోట్ల తిమోతి పత్రికల్లో కూడా రాస్తారు, జీవము కలిగిన సంఘములో దేవుని ప్రజలు ఎలా నడుచుకోవాలో చాలా చక్కగా రాశారు. ఆ విధంగా సంఘములో ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రవర్తనను చక్కగా జాగ్రత్త పరుచుకొని చక్కగా ప్రవర్తించి నడిచినట్లయితే ఎవరి మీద భారంగా ఉండకుండా చక్కగా సంఘ సహవాసములో ప్రతి ఒక్కరము కొనసాగేటట్లు దేవుడు సహాయము చేయునుగాక. భర్త భార్యకి భారంగా ఉండకూడదు, భార్య భర్తకి భారంగా ఉండకూడదు, అక్క చెల్లికి భారంగా ఉండకూడదు, చెల్లి అక్కకి భారంగా ఉండకూడదు, తల్లిదండ్రులు పిల్లలకి భారంగా ఉండకూడదు, పిల్లలకి తల్లిదండ్రులు భారంగా ఉండకూడదు. అందుకే అప్పుడప్పుడు కొంతమంది వృద్ధులు వచ్చి అంటారు, ఒక మాట అంటారు, అయ్యా మా పిల్లలకి మేము భారంగా ఉండకూడదని
వారికి వచ్చిన ఆస్తులన్నీ పంచేసి మాకు కొంత దాచుకొని మేము ఉన్నామయ్యా, మరల వాళ్ళకి ఎందుకు ఆ భారము అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారండి. అట్టి వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లల మీద భారాన్ని వేయట్లేదు, పిల్లల మీద భారాన్ని వేయట్లేదు. కొందరు తల్లిదండ్రులు పిల్లలకి భారంగా ఉంటూ ఉన్నారు. అందుకే లేటెస్ట్గా ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులని వృద్ధులని చూసుకోలేని పరిస్థితుల్లో ఎక్కడ తీసుకెళ్తున్నారండి? వృద్ధాశ్రమానికి తీసుకెళ్తూ ఉన్నారు. వృద్ధాశ్రమానికి తీసుకెళ్తున్నారు. ఈ ముసలిదాన్ని టార్చర్ పడలేకపోతున్నాం, ఈ ముసలోడి నస పడలేకపోతున్నామని ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తూ ఉన్నారు. ఆ మధ్య ఒక చిన్న కథ ఏంటంటే, వృద్ధాశ్రమంలో తల్లిదండ్రిని తీసుకెళ్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. తన భార్య వాళ్ళిద్దరి మీద గొడవపడి ఈ ముసలోళ్ళు ఇంట్లో ఉండకూడదు, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడైపో అని చెప్పి పంపిస్తే, అతను భార్య పోరు బల్లాక తన తల్లిని తండ్రిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పటానికి వెళ్తే, అక్కడ ఉన్న యజమానుడు ఒక మాట అన్నాడు. నీకున్న తల్లిదండ్రులు ఎవరో తెలుసునా? ఇదే వృద్ధాశ్రమంలో నీవు అనాథగా పడి ఉంటే నిన్ను దత్త తీసుకొని పెంచిన తల్లిదండ్రులు వీళ్ళు అనే మాట అనేసరికి ఆ వ్యక్తికి దుఃఖం వచ్చేసిందండి. హల్లెలూయా. మనిషి ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడండి, అదే పంటను కోస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మాటను బట్టి చెప్తున్నాను, ఎవరికి ఎవరు భారంగా ఉండకూడదు, ఎవరికి ఎవరు భారంగా ఉండకూడదు. అయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు చూస్తే, ఒకరి భారాన్ని ఒకరు భరించి ఇలాగో క్రీస్తు నియమాన్ని నెరవేర్చండి. ప్రియమైన వారలారా, నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. ఒకరి భారాన్ని ఒకరు భరించి, ఆ మాటకు అర్థం ఏంటంటే, కుటుంబంలో ఒకరి మీద ఒకరు భారం, ఎవరి మీద భారం మోపకూడదు. ఎవరికి వాళ్ళు ఒక సెల్ఫ్ డిఫెన్స్తో ఉండవలసిన అవసరతలు ఈ రోజుల్లో ఉన్నాయండి. అప్పుడప్పుడు కొందరు బాధపడుతుంటారు, బంధువులు చూడట్లేదు, అక్క చూడట్లేదు, చెల్లి చూడట్లేదు, వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు అని బాధపడడం కంటే, నీకు నీవే ధైర్యం తెచ్చుకొని నీ కాళ్ళ మీద నీవు నిలబడేటట్లు నా దేవుడు నీకు ధైర్యాన్ని కలుగజేయుదురుగాక. ఎవరి మీద భారం ఉండకూడదు. బైబిల్లో తేటగా రాయబడి ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రార్థనలో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని వారి భారాన్ని భరించండి అనే మాట. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. 3వ మాట మీకు చెప్తాను. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ప్రియమైన వారలారా, అక్కడ 3వదిగా మీరు చూడండి, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి లేక జాగ్రత్త కలిగిన వారై మీరు ఉందురుగాక. ఐక్యతను కాపాడుకొనుట యందు జాగ్రత్త కలిగి ఉండాలి. 3వదిగా ఐక్యతని, ఒక కుటుంబంలో ఐక్యత చాలా అవసరం అండి. దైవజనులు యేసన్న గారు ఒకసారి ఒక మాట అన్నారు. ఈ గొడ్ల సావడి చూసారా? ఆ గొడ్ల సావడిలో చూస్తే అంత గడ్డి దాని ముందు వేస్తే దానంతటా అది గడ్డి తింటూ అటు ఇటు తల ఊపుకుంటూ ఉంటుంది, కానీ పక్కనున్న ఆ తోటి గేదెని చూడదు, గమనించుకోదు. అలాగే కుటుంబాల్లో కూడా ఆ మధ్య ఒక ఇంటికి వెళ్తే ఎవరి గదిలో వాళ్ళు ఉన్నారండి. ఏంటి ఒకరికొకరు పలుకోరా మాట్లాడరు అంటే, మాట్లాడకూడదండి, ఏదైనా అవసరం అంటే మాట్లాడదు, లేకుండా లేదు. యేసన్న గారు కూడా చెప్పేవాడు. అంటే ఆ ఇంట్లో ఐక్యత లేదు. పిల్లల యొక్క మనస్తత్వాలు తల్లిదండ్రులకు తెలియట్లేదు, తల్లిదండ్రుల మనస్తత్వాలు పిల్లలకు తెలియట్లేదు, తలబాదుకుంటూ ఉన్నారు. కొన్ని కుటుంబాల గురించి ప్రియమైన వారలారా, పిల్లల యొక్క మనస్తత్వాలు తల్లిదండ్రులకు తెలియకుండా పోతూ ఉన్నాయండి. ఎందుకు తెలియట్లేదు అని అంటే, వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ ఐక్యత సరిగ్గా లేనందువలన, వాళ్ళ యొక్క పరిస్థితులు మీరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఐక్యత లేనందువలన తలబాదుకొని బాధపడుతూ ఉన్నారు. కాబట్టి కుటుంబంలో
సాధ్యమైనంత వరకు అందరితో పలకరించి మాట్లాడుకుంటూ ఐక్యత కలిగి ఉండటానికి మీరు ప్రయాసపడుదురుగాక. ఏదైనా కొత్త కోడలు వచ్చిందనుకోండి, ఆ అమ్మాయి యొక్క మనస్తత్వం ఇంట్లో వేరుగా ఉంటుంది. ఈ అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు నా కొడుకు, నా కూతురు, నువ్వు ఎవరో అని అనకూడదు. ఐక్యతను కాపాడుకోవటానికి అక్కడ ప్రయాసపడాలి. ఈ మధ్య సర్వేలో ఒక మాట, ఈ క్రిస్టియానిటీలోనే ఎక్కువగా ఈ కుటుంబాల్లో విచ్ఛేదనం జరుగుతుంది, డైవర్స్ ఎక్కువగా జరుగుతున్నది ఎక్కడ అనంటే ఈ క్రిస్టియానిటీలోనే అని ఒక సర్వేలో చెప్పారట. దానికి గల కారణం ఏంటంటే ఒకరి మనస్తత్వాలు ఒకరికి అర్థం చేసుకోకుండా గొడవపడి అసమాధానానికి గురైపోయి ఐక్యత లేకుండా ప్రవర్తించడం ద్వారా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మాటని బట్టి మీతో చెప్తూ ఉన్నాను, కుటుంబంలో దేవుని ప్రజలైన మీరు మీ ఇంట్లో ప్రతి ఒక్కరితో ఐక్యత కలిగి ఉండటానికి మీరు ప్రయాసపడాలి. సంఘములో ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండటానికి ప్రయాసపడాలి. 133వ కీర్తనలో రాయబడి ఉన్నది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మీరు పనిచేస్తున్న స్థలాల్లో కూడా మీ నైబర్స్ వాళ్ళతో కూడా ఐక్యత, సమాధానం కలిగి ఉండటానికి మీరు ప్రయాసపడాలి. లేకపోతే శత్రుత్వం పెరిగి అనేక రకములైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు వస్తాయి. అందుకే యోహాను సువార్త 14:27 వాక్యములో, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని యేసు ప్రభువు వారు చెప్పినట్లుగా ఐక్యతని, శాంతిని, సమాధానాన్ని కుటుంబంలో, సంఘములో, సమాజంలో ప్రతి ఒక్కరము కాపాడుకుందాముగాక. ఈ శాంతి, సమాధానము, ఐక్యత ఎప్పుడు కోల్పోతారంటే మాటల్లో ఒక ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 13వ వాక్యములో ఓసారి పౌలు గారిని చెరసాల్లో వేయటానికి సముద్ర మార్గం గుండా పడవలో తీసుకెళ్తూ ఉన్నారు. పౌలు గారు ఉన్నారు, శతాధిపతి ఉన్నాడు, ఇంకా కొంతమంది ఖైదీలు ఉన్నారు. వెళ్తున్న సమయంలో అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 13వ వాక్యములో, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచు ఉండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. అక్కడ నడిపిస్తున్న వాళ్ళు ఏమని ఆలోచించారు? వాళ్ళ ఆలోచన సమకూడినది అని. కానీ పౌలు గారు చెప్పిన మాటలు వేరు. ఆ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. 27వ అధ్యాయం 11వ వాక్యంలో, శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానులను చెప్పినది నమ్మెను. నష్టాన్ని కలగజేసే, ఇబ్బందిని కలగజేసే అతని మాటలే విన్నారు, కానీ పౌలు గారు చెప్పిన మాట వినలేదు. ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడైన పౌలు గారి యొక్క మాట వినటానికి వారు శ్రద్ధ చూపలేదు. ఎందుకంటే అతడు ఖైదీగా తీసుకొని పోబడుతున్నాడు, అతని మాటలు వినడం ఏంటి అని త్రోసిపుచ్చడం ద్వారా ఆ ఓడ అల్లకల్లోలమై ఇబ్బందులు పడసాగుతూ వచ్చారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరము అని బైబిల్ రాయబడ్డట్టుగా సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు కుటుంబ వ్యవస్థలో వచ్చినప్పుడు దైవికమైన సమాధానాన్ని ప్రతి ఒక్కరూ కాచుకొందరుగాక. ఏదైనా సమస్యలు, ఇబ్బందులు మీ కుటుంబంలో వచ్చాయనుకో, ప్రభు పాద సన్నిధిలో వచ్చి ఏ విషయంలో అసమాధానం, ఏ విషయంలో ఐక్యతకు భిన్నంగా కుటుంబం కొనసాగుతుంది అని ప్రభువు దగ్గర అడిగి, దైవ సేవకుల దగ్గర ఆలోచన పొందుకొని మీరు వెళ్ళినట్లయితే మీ కుటుంబాల్లో దైవికమైన సమాధానము, శాంతి ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. మూడవదిగా, ఐక్యతను కాపాడుకున్నట్లు జాగ్రత్త పడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో మీరు చూడండి. ఇంకొక మాట మీతో చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడము. 4వ మాట మీరు నోట్ చేసుకోండి. నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడము. ఆ మాటకు అర్థం ఏంటంటే,
నిన్ను నీవే జాగ్రత్త చేసుకోవాలి, నీ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని అని అర్థం. ప్రేమైన వాళ్ళరా, ఈ రిలీజియస్ ఫీల్డ్లో చాలాసార్లు మనం గమనిస్తాం, ఇతరుల యొక్క బలహీనతల్ని, వీక్నెస్ని ఎక్కువగా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. 99% మంచి గుణగణాలు ఉన్నాయనుకోండి, ఒక్క విషయంలో ఏదైనా నెగిటివ్ కనబడితే ఆ నెగిటివ్నే పట్టుకొని మాట్లాడతారు. మనిషి యొక్క స్వభావం అలాంటిది. మరి 99 మంచి గుణాలు ఏమైపోయాయి అంటే వాటిని ప్రక్కన పెడతారు. ఒక్క విషయంలో తీర్పు తీరుస్తూ ఉంటారు. అందుకే ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు ఒక మాట అంటాడు, ఇదిగో ఆ ఒక్క విషయంలో కూడా మీరు నేరారోపణ చేయబడకుండా నిమిత్తమై మీరు 100% మీరు నా ఎదుట నిర్దోషులుగా బ్రతకండి అని అంటారు. ఆ నిర్దోషులుగా బ్రతకటానికి ఎవరికి వాళ్ళే వాళ్ళ జీవితాన్ని సరిచేసుకుంటూ రావాలండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి మాటలు మీరు గమనిస్తే, అన్యాయం చేయవాడు పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, ఎవరి జీవితానికి తగిన జీవితాన్ని నేను తీసుకొని రాబోతున్నాను అంటారు. అలాంటి సమయంలో నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడాలి. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. ఎవరికి వాళ్ళే నిందారహితులుగా మిమ్మల్ని మీరు దేవుని ఎదుట కనపరుచుకుంటారో అట్టి వారిని అబ్రహాముని ఆశీర్వదించినట్లు మిమ్మల్ని కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. సంతానం లేదు. అబ్రహాము శారా కలవరపడిపోతూ ఉన్నారు. విస్తారమైన ఆస్తులు ఉన్నాయి, అనుభవించడానికి సంతానం లేరు. ప్రభువా, నువ్వైతే ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతతిని గొప్ప చేస్తానని మాట్లాడుతున్నావు. మరి ఇప్పుడు నాకు సంతానం లేకపోతే ఈ ఆస్తి, విస్తారమైన ఆస్తి ఎందుకు అని బాధపడుతూ ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో నీవు నా ఎదుట నిర్దోషిగా నడుచుకో. మొదటి 2 వాక్యాలు మీరు గమనిస్తే, మీరు నా ఎదుట నిర్దోషిగా నడుచుకో, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే అబ్రహాం దేవుని ఎదుట నిర్దోషిగా నడుచుకోవటానికి తన్ను తాను సరిచేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా, నాలో ఉంటున్న లోపాలు ఏంటి, నన్ను మీరు సరిచేయండి, పరిశుద్ధపరచండి అని ఎప్పుడైతే నిర్దోషిగా ఉండటానికి ప్రయాసపడ్డాడో అబ్రహాంని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను. హల్లెలూయా. 19వ కీర్తన 12-13 చరణాల్లో కీర్తనకారుడు ఇలా ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. 19వ కీర్తన 12-13 వాక్యములో, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. నిందారహితంగా బ్రతకటానికి ప్రేమిన వర్లరా యేసయ్యను మాత్రమే మనమందరము కూడా ప్రేమించుదుముగాక. అంతకంటే ఎవరిని వేటిని కూడా మనం ప్రేమించకూడదు. యేసయ్యను మాత్రమే ప్రేమించినప్పుడు మనము యథార్థంగా దేవుని ఎదుట మనం నడుచుకోవటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ గురించి తీర్పు తీర్చి విమర్శించి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా మీ సొంత రక్షణని ఈ రోజుల్లో మీరు కొనసాగించుకున్నట్టుకు జాగ్రత్త పడుదురుగాక. పరమగీతంలో 1వ అధ్యాయం 4వ వాక్యములో, యథార్థమైన మనసుతో వారు నన్ను ప్రేమించుచున్నారు. పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు సంఘాన్ని గురించి వర్ణించి రాయబడిన మాటలవి. పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు సంఘాన్ని గురించి చెప్పాలి. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అని. ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, యేసుక్రీస్తును మనం ప్రేమించినప్పుడు వాళ్ళలో ఉంటున్న వీక్నెస్, వీళ్ళలో ఉంటున్న వ్యక్తిగత జీవితంలో ఉంటున్న బలహీనతలను ఎత్తి చూపి విమర్శించి మాట్లాడే అనుభవంలో కాకుండా, నా యేసయ్యని నేను ప్రేమించుచున్నానని అనుభవంలో కొనసాగే వాళ్ళు, ప్రేమ వల్ల యేసయ్యను ప్రేమించే వాళ్ళు నిర్దోషిగా బ్రతుకుతారు. నిర్దోషిగా ఎవరు జీవిస్తారో అట్టి వారు ప్రేమ వాళ్ళరా దేవుని ఎదుట నిలవబడదురుగాక.
లోతుగా వాక్యాన్ని మనం ధ్యానిస్తే నిర్దోషిగా జీవించాలి అనే ఆ బోధ సంఘానికి బోధించినప్పుడే జీవించగలరండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని మీరు గమనించండి. పౌలు గారు అంటారు, దేవునిని సంతోషపెట్టి వారమై బోధించుచున్నాము అనే మాట. ప్రేమిన వాళ్ళరా, దేవుని ఎదుట మనము కనపరుచుకోవటానికి జాగ్రత్త పడాలి. ఎవరికి వాళ్ళే పరిశుద్ధపరుచుకొని దేవుని ఎదుట నిలవబడి ఇహపర సంబంధమైన దీవెనలు పొందాలి అన్నప్పుడు వాక్యాలు ఇవి మీకు బోధింపబడుతూ ఉండగా, సరే నన్ను నేను శుద్ధీకరించుకోవాలి, సరి చేసుకోవాలి అనే ఆలోచన ఈ వాక్యాల ద్వారా నా దేవుడు మీకు దయచేయుదురుగాక. పౌలు గారు ఆనాడు మోమాట లేకుండా సంఘానికి బోధిస్తూ వచ్చాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని కొన్ని మాటలు కప్పిపుచ్చకుండా మోమాట లేకుండా యేసు ప్రభువారు మాట్లాడారు. పౌలు గారు కూడా సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంకో చోట ఒక మాట అంటారు, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. నేను మనుషులను సంతోషపెట్టడానికి ఈ బోధను బోధించట్లేదు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుని ఎదుట ఒక మచ్చ డాగు ముడతలేని మహిమగల సంఘాన్ని ప్రభు ఎదుట నిలవబెట్టడానికి, నేను ప్రభువుని సంతోషపెట్టడానికి ఈ బోధను బోధిస్తూ ఉన్నాను, మనుషులను సంతోషపెట్టడానికి కాదు అని మోమాట లేకుండా సంఘానికి బోధిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, సంఘమై ఉన్న మనమందరము కూడా నిర్దోషమైన జీవితాన్ని జీవించుట చేత ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నా దేవుడు మీకు దయచేయుదురుగాక. నిన్ను నీవే దేవునికి కనుపరుచుకునే విషయంలో జాగ్రత్త పడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడేదము. మీరు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వాళ్ళు నడిపించబడుతూ వచ్చారు. చాలాసార్లు వాళ్ళు దేవునికి కోపం పుట్టించే పనులు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో దేవుని యొక్క కోపం వారి మీద రగిలి అరణ్యంలో చాలామంది చనిపోయారు. పాలు తెనులు ప్రపంచ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పిన ఆ విశ్రాంతిలో వారు ప్రవేశించలేకపోయారు. హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది, కనాను దేశానికి ఎవరు చేరలేకపోయారు అని అంటే పాపం చేసిన వాళ్ళు, అవిధేయులు అని బైబిల్లో రాయబడి ఉంది. అట్టివారు దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి చేరలేకపోయారు. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ సంఘంతో మాట్లాడుతున్నారు. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడేదము. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. 2 రకములైన విశ్రాంతి ఉన్నాయి. ఒకటి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వాక్యాలు మీరు నోట్ చేసుకొని చదువుకోండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఆత్మకు విశ్రాంతిని నా దేవుడు దయచేయుదురుగాక. గత వారమంతా మీరు పనుల్లో ఎన్నో టెన్షన్స్, ఇబ్బందులు పడి ఉంటారు, అసమాధానానికి గురైపోయి ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదిగో ప్రశాంతత మీ ముఖాల్లో కనబడుతూ ఉందండి. ప్రశాంతత, నెమ్మది కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి ఖచ్చితంగా మీరు ఇలాగే కంటిన్యూగా ప్రభు రాకడ వరకు మీరు వస్తూ పోతూ ఉన్నారనుకోండి, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నా దేవుడు మీ ఆత్మకు విశ్రాంతిని కలగజేయుదురుగాక. ఇది లోకంలో ఉన్నప్పుడు మనకిచ్చే విశ్రాంతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యములో, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఒకటి ఆత్మకు విశ్రాంతి. ఒక రోజున దేవుని యొక్క రాజ్యంలో ఆ విశ్రాంతి గల స్థలంలో మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ మాటకి ఒక అర్థమయ్యేటట్లు ఒక నిర్వచనం చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? దానికి జవాబు మనమేం చెప్పగలం? లోకంలో ఉన్న వాళ్ళైతే
వాళ్ళు ఏమనుకుంటారు, ఈ జన్మలో మనిషిగా పుట్టాడు, వచ్చే జన్మలో కోతిగానో కుక్కగానో పందిగానో నక్కగానో పుడతాడు అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనిషికి ఉన్నది ఒకే జన్మ, ఒకే మరణం. ఇక మరలా ఏ జన్మ అంటూ లేదండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి ఆత్మకు విశ్రాంతిని పొందుకుంటూ ప్రభు యొక్క రాకడకే సిద్ధపడాలి. రెండవ విశ్రాంతి ఏది అని అంటే, ప్రేమిన వర్లారా, దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యమే. లోకాసు వార్తలో యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాట, అందులో రాయబడ్డ మాటలు మీరు చూడండి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు లోకములో తినుచు త్రాగుచు సుఖిస్తూ విచ్చలవిడిగా బ్రతికాడు కాబట్టి చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? యాతన గల స్థానానికి వెళ్ళాడు. నీళ్లు 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 అని అలమటిస్తూ ఉన్నాడు. మరి అదే ఐశ్వర్యవంతుని ఇంట పేద లాజరు, అతడు పడవేసే రొట్టె ముక్కలు తిని బ్రతుకుతూ ఉన్నాడు. అతడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? విశ్రాంతి గల స్థలములో, అబ్రహాము రొమ్మున విశ్రాంతి స్థలములో ఉన్నాడు. ఆ సమయంలో ఆ ధనవంతుడు అంటాడు, ప్రభువా, ఇదిగో ఆ లాజర్ని పంపించి ఒక్క చిటిక నీళ్లు నా నాలుకకి అంటింప చేయవా, నాకు దాహం వేస్తుంది అంటాడు. ఆ సమయంలో ప్రభు అంటాడు, ఇదిగో నువ్వుండే స్థలం వేరు, లాజర్ ఉన్న స్థలం వేరు. లాజర్ నీ దగ్గరికి రాలేడు, నువ్వు లాజర్ దగ్గరికి వెళ్ళలేవు. ఆ మాట అనేసరికి ఆ ఐశ్వర్యవంతుడు చాలా బాధపడ్డాడు. అలాగైతే నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, లాజర్ని పంపించి వాళ్ళకి సువార్త చెప్పమని చెప్పవా అని అంటాను. ఆ సమయంలో ప్రభు అంటాడు, ఇదిగో లోకములో ఎంతోమంది ప్రవక్తలు వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళలో మారుమనసు లేకపోతే, ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చి ప్రవక్తలు ఎన్నో విషయాలు బోధించినా కూడా నీ విననందువలన ఈ నరకానికి వచ్చావు. లాజర్ అయితే తాను భౌతికంగా పేదవాడైనా నన్ను నమ్ముకొని, ప్రభువుని నమ్ముకొని, ముద్ర బాప్తిసం తీసుకొని ఆధ్యాత్మిక జీవితంలో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు కనుక ఇదిగో ఈ విశ్రాంతిలో, ఈ స్థలంలో ఉన్నాడు. నువ్వైతే లోకములో విచ్చలవిడిగా బ్రతికావు కాబట్టి ఇదిగో నీకు ఆ స్థలము నరకములో యాతన పడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రేమిన వర్లరా. ఆ మధ్య ఒక ఉపమానం చదివా. ఏంటంటే, భార్య పిల్లలు రక్షించబడి మందిరానికి వస్తూ ఉన్నారు, భర్తకి మార్పు లేదు. ఎవరి కాలం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయారు. భర్త ఒకవైపు ఉన్నాడు, భార్య పిల్లలు ఒకవైపు ఉన్నారు. భర్త భార్య పిల్లల్ని చూసి ఒక మాట అంటాడట, ఇదిగో నువ్వు నరకానికి వెళ్తావు, చచ్చిపోతే నరకానికి వెళ్తావు అన్నావు, అంత అబద్ధం, నేను కూడా పరలోకానికి వచ్చాను చూడు అన్నాడట. అప్పుడు భార్య అన్నది, అయ్యా, నేను లోకంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీతో చెప్పాను, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చి మనం పరిశుద్ధంగా బ్రతికితే దేవుని యొక్క రాజ్యానికి వెళ్తామని చెప్పాను, అయినా నువ్వు వినలేదు. నువ్వుండే స్థలం వేరు, నేనుండే స్థలం వేరు అని అనేసరికి అతనికి దుఃఖం కలిగిందండి. అది ఎలా అవుద్ది, నేను నీ భర్తను కదా, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నేను ఎక్కడ ఉంటానో నువ్వు కూడా అక్కడే ఉండాలి కదా అని అంటాడు అతను. అది లోకంలో. కానీ లోకంలో ఉన్నప్పుడు నీ విచ్చలవిడిగా నీ జీవితాన్ని నాశనం చేసుకొని అపవిత్రమైన జీవితాన్ని బ్రతుకుతూ వచ్చావు కాబట్టి నీకు అదిగో అక్కడ ఆ స్థలం వెనక చూడు, సాతాను శక్తులు కాసుకొని ఉన్నాయి నేను తీసుకెళ్ళడానికి నరకానికి అనేసరికి వెనక తిరిగి చూస్తే సాతాను శక్తులని కాసుకొని ఉన్నాయి, రా రా వచ్చేసాయి నరకానికని. భార్య పిల్లలు ఒకవైపు ఉంటే వాళ్ళ వెనుక దేవదూతలు ఉన్నారు పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. ఆ సమయంలో భర్త అంటాడు, నేను నీ భర్తను కదా, నువ్వు నాకు భార్యవు కదా, నేను కూడా వస్తాను, నేను నరకానికి వెళ్ళటానికి ఇష్టపడను, నేను కూడా వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఓ పెద్ద అగాధం ఒకటి ఉంది. అందులో పడిపోయిన వాడు మరలా తిరిగి లేవలేదండి. దానిని ప్రకటన గ్రంథంలో లోకాసు వార్తలు కూడా బాటమ్లెస్ పిట్, దానికి ఒక అంతమే లేదు, అగాధము అని అంటారు. ఆ అగాధములో పడ్డవాడు మరలా తిరిగి లేవలేదండి. అతని యజమానికి భార్య పిల్లలకి మధ్యలో ఏముంది, అగాధం వేయబడింది. అగాధాన్ని దాటుకొని రావాలంటే అంత సులభమైన పని కాదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఈ క్షణం కళ్ళు మూసినా కూడా
దేవుని రాజ్యంలో మనము కళ్ళు తెరవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్షణం కళ్ళు మూసినా కూడా దేవుని యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి మనమందరము కూడా సిద్ధపడుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నూతన ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము కొరకు మనము కనిపెట్టువారము కాబట్టి శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అనే మాట ఒక్కసారి మరలా మీరు జ్ఞాపకం చేసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నేను ఏ విషయంలో జాగ్రత్త పడాలో తేటగా మీరు తెలియచేశారు. వాక్యపు ఆధారాన్ని బట్టి ఒకటి పనిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఒకవేళ నష్టాలు అనుభవించి మీరు చేస్తున్న పనుల్లో, బిజినెస్లో, వ్యాపారంలో నష్టాలు అనుభవించి దుఃఖములో మీరు కొనసాగుతూ ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నష్టాన్ని పొందినప్పుడు, బాధను పొందినప్పుడు దేవుని మీద అలక్కూడదు. దేవుడు ఎప్పుడూ కూడా కీడు విషయమై శోధించనేరడు. అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నేను చేస్తున్న పనుల్లో అజాగ్రత్త వలన ఎన్నో సందర్భాల్లో నష్టాలు ఎదుర్కొన్నాను. ఎన్నో సందర్భాల్లో దుఃఖాన్ని, బాధని, మనుషుల వలన వ్యతిరేకతను ఎదుర్కొన్నాను. నన్ను మీరు క్షమించి ఇది మొదలుకొని నేను చేయబోతున్న పనుల్లో జాగ్రత్త కలిగి నడుచుకోవటానికి శ్రద్ధ గల మనసును దయచేయమని అడగండి. సోమరితనపు ఆత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట దేవుడు నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నాడు. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. అందరు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నేను చేస్తున్న పనుల్లో, వ్యాపారంలో, కుటుంబ వ్యవస్థలో నాయనా జాగ్రత్త లేనందువలన నష్టాలు పొందాను, ఇబ్బందులు పడ్డాను. ఇక మీదట అలా కాకుండా శ్రద్ధ కలిగి నేను పని చేసుకొని బ్రతికేటట్లు సహాయం దయచేయమని అడగండి. శ్రద్ధ కలిగి నేను నడుచుకోవాలి యేసయ్యా. ఎవరికి నీవు భారంగా ఉండకూడదు. ఎవరికి భారంగా ఉండకూడదని పౌలు గారు భారం మోపలేదు. మాసుతోనియా నుండి సహోదరులు వచ్చి అక్కర్లు తీర్చిరి అని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకి భారంగా ఉండకూడదు. పిల్లలు తల్లిదండ్రులకి భారం ఉండకూడదు. అక్క చెల్లికి, తమ్ముడు అన్నకి, అన్న తమ్ముడికి భారంగా ఉండకూడదు. ఆకాశములు ఎగురుతూ ఉన్న గ్రద్ద తన పిల్లల్ని ఏం చేస్తుందో తెలుసునా? ఆకాశానికి తీసుకుని వెళ్ళి అమాంతం వదిలేస్తుంది గ్రద్ద. పిల్లలు అప్పుడప్పుడే ఈకలు వచ్చిన సందర్భంలో ఆ ఈకల సహాయం చేత రెక్కలు ఎగిరి తమ ప్రాణాన్ని కాపాడుకుంటాయి. అలాగే నీవు ఎవరికి భారంగా ఉండకుండా నీ కాలు మీద నీవు నిలబడేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. ఎవరికి భారంగా ఉండకుండా నీవు జాగ్రత్త పడాలి. భర్త భార్యకి, భార్య భర్తకి భారంగా ఉండకూడదు. సంఘములో మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి ఎవరికి భారంగా ఉండకుండా చక్కగా కొనసాగటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ భారంగా అనిపిస్తూ ఉంటే వారి నిమిత్తం ప్రార్థన చేయి. సంఘంలో ఐక్యత కలిగి ఐక్యతను కాపాడుకున్నట్లో జాగ్రత్త పడాలి. కుటుంబంలో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, గొడవలు, అసమాధానాలు ఉన్నాయా? అందరూ ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, నా కుటుంబంలో సమాధానం ఇవ్వండి. కుటుంబంలో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. యేసు ప్రభువారు నా శాంతిని మీకు అనుగ్రహించు ఉన్నాను, లోకమిచ్చినట్టుగా కాదు అంటారు. నిన్ను నీవే దేవునికి కనుపరచుటకు జాగ్రత్త పడాలి.
ఎవరికి నీవు తీర్పు తీర్చవద్దు సుమి. తీర్పు తీర్చడానికి నీవు ఎవరు? నిన్ను నీవే పరిశీలించుకొని నీ పొరపాట్లను కనుగొనాలి. దావీదు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించిన నిర్దోషిగా తీర్చుమని ప్రార్థన చేస్తాడు. దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడని అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి. ప్రభు మీరు నన్ను సరిచేయండి యేసయ్యా, మీ అమూల్యమైన రక్తంతో మీరు నన్ను సరిచేయండి. ఇంతకాలం వాళ్ళు సరిలేరు, వీళ్ళు సరిలేరు అని ఇతరుల గురించి మాట్లాడుతూ విమర్శించి తీర్పు తీర్చిన కాలమే చాలు. నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవటానికి జాగ్రత్త పడాలి. అబ్రహాం దేవుని ఎదుట నిర్దోషిగా కనబడ్డాడు కాబట్టి అతనికి ఉంటున్న లోటు సంతానాన్ని తీర్చి ఆశీర్వదించాడు. ఎవరికి వాళ్ళు యథార్థమైన మనసుతో యేసయ్యను ప్రేమిస్తూ యేసయ్యా నాలో ఉంటున్న లోటుపాట్లను సరిచేయండి అయ్యా, నేను మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి, నిన్నే నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా, నాలో ఉంటున్న బలహీనతలన్నీ క్షమించండి యేసయ్యా. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అందరూ చిన్న ప్రార్థన చేసుకోనండి. ప్రభు రాబోతూ ఉన్నాడు. అవిధేయత వలన వాళ్ళు పడిపోయి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం జాగ్రత్త పడాలి. మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకుంటూ జాగ్రత్త పడాలి. యేసు ప్రభు రాబోతూ ఉన్నారు. లాజరు విశ్రాంతి స్థలంలో ఉన్నాడు. ధనవంతుడు నరకములో వేదన కలిగిన స్థలంలో ఉన్నాడు. యేసయ్యా నేను చనిపోయిన మరుక్షణం విశ్రాంతి స్థలంలో ఉండాలి ప్రభువా. నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సంఘం విశ్రాంతి స్థలంలో ఉండాలి. సహాయం దయచేయండి. విశ్రాంతిలో ప్రవేశించే విషయంలో నేను జాగ్రత్త పడతాను. మీ మందిరానికి వస్తాను, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. నాకు విశ్రాంతిని, నెమ్మదిని దయచేయండి యేసయ్యా. ఎవరికి వాళ్ళే తీర్మానంతో అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనమందు మీరు ఆసీనుడైన దేవుడు, స్తుతి సింహాసనమందు మీరు ఆసీనుడైన దేవుడు నాయన తండ్రి. మీ వంటి దేవుడి లోకంలో ఎవ్వరూ లేరు యేసయ్యా. మాకు చాలిన దేవుడుగా మీరు ఉన్నందుకు స్తోత్రం. గతించిన కాలమంతయు నేటి వరకు నీ కృపలో మమ్మల్ని దాచి కాపాడినందుకు నీకు స్తోత్రం నాయన. మా ఎడల మీరు ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు చేసిన దేవుడు తండ్రి. ఒక్కొక్కరి పట్ల మీరు నాయన తండ్రి చేసిన ప్రతి మేలులు బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ లోకం అనే పయనములో తండ్రి ఎన్నో సమస్యలు, బలహీనతలు, ఆవేదనలు వచ్చినప్పటికీ నాయన వాటన్నిటి నుండి మీరు తప్పించారు యేసయ్యా. ఎన్నో అపాయాలు వచ్చినప్పుడు నాయన, ఎన్నో సందర్భాలలో నెమ్మది లేని స్థితిలో, కలవరాలతో, భయముతో ఉన్నప్పుడు తండ్రి నీ రక్తముతో కడగబడిన నీ ప్రజలందరినీ మీరు కాపాడినందుకు స్తోత్రం. సజీవుల లెక్కలో మీరు ఉంచినందుకు స్తోత్రం నాయన. యెహోవా గల జనులు ధన్యులు. నిజమే తండ్రి, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా తండ్రి మీరు మమ్మల్ని తీర్చినందుకు స్తోత్రం. నీ రక్తముతో మమ్మల్ని కొని తండ్రి పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సకల కోటి పరిశుద్ధుల ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ కలిగినందుకు స్తోత్రం. ఆత్మారాధనలో మీరు మా మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు, ఇశ్రాయేలులైన దేవుడైన యెహోవాగా మీరు మా మధ్యలో సంచరించినందుకు స్తోత్రం. నీ ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నీ దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నీ ప్రసన్నతను మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ మహిమా ప్రభావములతో నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆవరించినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు స్తోత్రం.
స్తోత్రం. మేము నిన్ను ఆరాధించుచుండగానే పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు దిగి వచ్చి ఉన్నారు. ఆత్మ స్వరూపిగా సంచరించి ఉన్నారు. అగ్ని జ్వాలలుగా దిగి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు యేసయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రం. మీరు చూచుచున్న దేవుడవు, మాట్లాడే దేవుడవు నాయనా. నీ మాటలే మమ్మల్ని బ్రతికించేది, నీ మాటలే మాకు జీవం ఇచ్చేది నాయన. కాలం బహు కొంచెముగా ఉన్నది తండ్రి, కాలం బహు సంకుచితమై ఉన్నది యేసయ్యా. నీ సన్నిధిలో మేము ఏ విధంగా జీవించాలో, నీ సన్నిధికి వచ్చిన మేము ఏ విధంగా బ్రతకాలో, నీ సన్నిధిలో మేము ఎలా జీవించాలో తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం యేసయ్యా. మేము నీ దృష్టికి నైనా నిందారహితులుగాను నిష్కలంకులుగా జీవించుటకు బహు జాగ్రత్త పడుడి అని మీరు సెలవిచ్చిన దేవుడవు నాయన. జీవము కలిగిన దేవుని సన్నిధికి ఏ విధంగా రావాలో మీరు మాతో మాట్లాడిన దేవుడవు తండ్రి. ఈ లోకములో నీ దృష్టిలో మేము నిందారహితులుగా జీవించాలి, నీ దృష్టికి నిష్కలంకులుగా మేము బ్రతకాలి నాయన. బహు జాగ్రత్త కలిగి నీ సన్నిధిలో నీ కొరకు జీవించుటకు సహాయము దయచేయండి నాయన. మాకు అప్పగించిన ఈ పనిలో, మాకు అప్పగించిన మహిమ కలిగిన పరిచర్యలో బహు శ్రద్ధ కలిగిన అయినా నిపుణత కలిగి తండ్రి మాకు ఇచ్చిన ఈ పనిని, ఈ పరిచర్యను బహు జాగ్రత్తగా చేయుటకు తండ్రి మీరు మమ్మల్ని బలపరచమని అడుగుచున్నానయ్యా. మా పితరులైన ఇశ్రాయేలీయులు తండ్రి అరణ్యములో సనిగేరు నాయనా. అరణ్యములో ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టారు తండ్రి, ఎన్నోసార్లు మీ మాట వ్యతిరేకించారు యేసయ్యా. ఆ విధంగా మేము జీవించకూడదు తండ్రి. అందుకని ఇశ్రాయేలీయులు అరణ్యములో ఆకులు రాలినట్టు రాలిపోయారు యేసయ్యా. ఈ లోకములో తండ్రి ఎవరు సనగకూడదు, ఎవరు సంశయంగా ఉండకూడదు నాయన. మీరు ఇచ్చిన విశ్వాసమును, మీరు ఇచ్చిన ఈ భక్తిని అంతవరకు కాపాడుకుని కృపను దయచేయండి తండ్రి. వారికి అప్పగించిన పనిలో బహు శ్రద్ధగా చేయుటకు సహాయము దయచేయండి నాయన. శ్రద్ధ కలిగిన వారు తండ్రి ఏలుబడి చేస్తారు నాయన. శ్రద్ధగా పని చేసేవారు తండ్రి రాజులు ఎదుట నిలవబడతారని సెలవిచ్చిన దేవుడవు. ఎవరు సోమరులుగా నిర్లక్ష్యంగా బద్ధకంగా ఉండకూడదు యేసయ్యా. నీ సన్నిధిలో చురుకైన మనస్సు కలిగి బహు శ్రద్ధ కలిగి మాకిచ్చిన ఈ పనిని, ఈ పరిచర్యను జాగ్రత్తగా చేయుటకు సహాయము దయచేయండి. ఇశ్రాయేలీయుల వలె మేము సనగకూడదు నాయనా. ఇశ్రాయేలీయుల వలె మేము నిన్ను దుఃఖ పెట్టకూడదు, మేము నిన్ను బాధ పెట్టకూడదు యేసయ్యా. నీ సన్నిధిలో భయభక్తులు కలిగి, నీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము దయచేయండి. జీవము కలిగిన దేవుని సంఘములో బహు జాగ్రత్తగా తండ్రి జీవించుటకు సహాయము దయచేయండి. అట్టి కృప నాకు అందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం యేసయ్యా. ఏ ఒక్కరికి మేము భారముగా ఉండకూడదు నాయన. మా వలన ఏ ఒక్కరు బాధపడకూడదు తండ్రి యేసయ్యా. మంచి మనస్సు కలిగి, పవిత్రమైన మనస్సు కలిగి, ప్రేమ కలిగి, స్వస్థ బుద్ధి కలిగి నాయన నీ కొరకు జీవించినట్లు సహాయము దయచేయండి. పరిశుద్ధాత్ముడా, ఎవ్వరికి భారంగా ఉండకూడనట్లు, ఎవ్వరికి కీడు చేయకూడదు నాయన, ఎవ్వరికి హాని చేయకూడదు నాయన, ఎవరికి అపాయము తలపెట్టకూడదు యేసయ్యా. అట్టి మనస్సును తొలగించండి, అట్టి మనస్సు దుష్టాత్మను యేసు నామములో తొలగించండి నాయనా. ఎవ్వరికి భారంగా ఉండకూడదని వృద్ధుల వలె మంచి మనస్సు కలిగి నాయనా, స్వస్థ బుద్ధి కలిగి, పవిత్రమైన మనస్సు కలిగి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి తండ్రి నీ సన్నిధిలో నీ కొరకు జీవించినట్లు సహాయము దయచేయమని అడుగుచున్నానయ్యా. విశ్వాసులైన తండ్రి సేవకులైన ఏ ఒక్కరికి భారంగా ఉండకూడనట్లు పరిశుద్ధాత్ముడా నీ యందు భయభక్తులు కలిగి దేవుడు చూస్తున్నాడని భయముతో జీవించే కృపని మాకందరికి దయచేసినందుకు స్తోత్రము నాయనా. సహోదరులందరూ ఐక్యత కలిగి జీవించాలి తండ్రి. కుటుంబాలలో భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలకు నాయనా సమాధానం కలిగి జీవించాలి తండ్రి. ఎవరికి మనస్సు ప్రజలు ఉండకూడదు నాయనా.
అనైక్యత ఉండకూడదు యేసయ్య. ఒకరినొకరు భరించుచు నాయన ఈ లోకములో జీవించుటకు సహాయం దయచేయండి. ఏ కుటుంబంలో ఐక్యత లేదు, ఏ కుటుంబంలో సమాధానము లేదు, ఏ కుటుంబంలో భార్య భర్తలు తండ్రి విడిపోయి నాయన సమాధానము లేక ఉన్నారు, ఆ కుటుంబాలలో సమాధానము దయచేయండి. ఒకరినొకరు అర్థము చేసుకోవాలి తండ్రి. భార్య భర్తను అర్థము చేసుకోవాలి, భర్త భార్యను అర్థము చేసుకొని తండ్రి ఒకరినొకరు సమాధానము కలిగి, పిల్లల ఎడల సమాధానము కలిగి నీ కొరకు జీవించినట్లు సహాయము దయచేయండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఐక్యతను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడైన దేవా, ఎవ్వరికి మేము భారంగా ఉండకూడదు నాయనా. మమ్మల్ని మేమే విమర్శించుకోవాలి, మమ్మల్ని మేమే పరీక్షించుకోవాలి తండ్రి. ఎవరిని వ్రేలెత్తి చూపించకూడదు యేసయ్యా. వాని వాని క్రియలు చెప్పున ప్రతిఫలము నా దగ్గర ఉన్నదని సెలవిచ్చిన దేవుడవు. పరిశుద్ధులను పరిశుద్ధులుగానే ఉండనిమ్ము, అపవిత్రులను అపవిత్రులుగానే ఉండనిమ్మని సెలవిచ్చిన దేవుడవు. ప్రతి గుండెల్లో దైవ భయాన్ని పుట్టించండి నాయన. ప్రతి గుండెల్లో దైవ భయాన్ని పుట్టించు పరిశుద్ధాత్ముడా. వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలము దయచేసే దేవుడవు. మా కొరకు ఒక బహుమానము దాచి ఇచ్చారు గనుక ఆ బహుమానము కొరకు తండ్రి మేమందరము జీవించినట్లు సహాయము దయచేయండి. ఎవ్వరికి భారంగా ఉండకూడనట్లు పరిశుద్ధాత్ముడా కేవలం నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసమును, భక్తిని, నీతిని కాపాడుకొని నీ దృష్టికి అబ్రహాము వలె నిందారహితులుగా జీవించాలి నాయన. మంచి మనస్సాక్షి కలిగి, విశ్వాసము కలిగి, పునాదులు కలిగిన పట్టణము కొరకు నాయన, ఆ నిత్య రాజ్యము కొరకు, నిత్య సియోను కొరకు జీవించినట్లు సహాయము దయచేయండి తండ్రి. ఆ విశ్రాంతిలో మేము ప్రవేశించుటకు బహు జాగ్రత్త కలిగి జీవించాలి నాయనా. ఒక దినమున తండ్రి మేమందరం ఆ పట్టణానికి చేరవలసిన వారమే. కాలము శిథిలమైపోతుంది నాయనా. రోజులు మంచివి కావు, చెడ్డ దినములలో జీవిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరు ఆ విశ్రాంతిలో చేరాలి. ఆ విశ్రాంతిలో చేరటానికి తండ్రి నీ యందు భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి జీవించుటకు సహాయము దయచేయండి. ధనవంతుడు నాయన నిత్య నరకాగ్నికి వెళ్ళి ఉన్నాడు యేసయ్య. లాజరు వలె విశ్వాసము కలిగి నీ కొరకు జీవించినట్లు సహాయము దయచేయండి. మీ కొరకు మా కొరకు ఒక దినమున రాబోచున్నారు. పెండ్లి కుమారుడుగా మధ్యాకాశములో కడబూర శబ్దముతో మా కొరకు ఒక దినమున రాబోతున్నారు తండ్రి. ఆ విశ్రాంతిలోనికి ఆత్మయు పెండ్లి కుమార్తెయు పైకి ఎక్కి రమ్మునగానే పరిశుద్ధాత్ముడా మేము నిన్ను ఎదుర్కోవాలి, నీ ఎదుట నిలిచి ఉండాలి, నీ దృష్టికి అంగీకరించబడాలి నాయనా. అట్టి కృప నాకు మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. ఈ ఆరాధన ద్వారా మహిమ కలిగినందుకు స్తోత్రం. ఎవరు ఏ బాధతో, ఏ సమస్యతో, ఏ కన్నీళ్ళతో వచ్చి ఉన్నారో వారి బాధలు, సమస్యలు, కన్నీళ్లు నజరేయుడైన యేసు నామములో తొలగించండి యేసయ్య. నీ సన్నిధిలో ఉన్న సమాధానం, నెమ్మది, ఆదరణ, విశ్రాంతిని అనుగ్రహించినందుకు స్తోత్రం. ఇంతవరకు నడిపించిన మీ సేవకుని వాడుకున్నారయ్యా. మంచి ఆరోగ్యము దయచేయండి, కృపను దయచేయండి తండ్రి. మీ సేవకుడికి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ ప్రాంతంలో నీ చేతిలో ఒక పనిముట్టుగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను యేసయ్యా. మీరు ఆకడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆధ్యాత్మిక విషయంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకొని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృప తోడే ఉండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రం.